ఇప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ ఓపెనింగ్ గురించి మాట్లాడుకుందాం. అవేంటి? ప్రిమైస్, హుక్, ప్రెల్యూడ్. ఇప్పుడు 4th టైప్ ఆఫ్ ఓపెనింగ్ ప్రొలాగ్. ప్రొలాగ్ ఓపెనింగ్ ఏంటంటే ఒక సినిమా ఓపెన్ అయిన తర్వాత ఏదైనా వాయిస్ ఓవర్ తోని సినిమా స్టార్ట్ అయితే అది ప్రొలాగ్ ఓపెనింగ్ అని అంటారు. ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఏం హెల్ప్ చేస్తుంది? ఇప్పుడు లోపలికి వచ్చి ప్రేక్షకుడు కూర్చున్న తర్వాత తనకి ఏం ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ లో ఇవ్వాలో ఆ ఇన్ఫర్మేషన్ వాయిస్ ఓవర్ ద్వారా మనం ఇస్తాం వాళ్ళకి. దాన్ని ప్రొలాగ్ సీన్, ఓపెనింగ్ సీన్ అంటారు. ప్రొలాగ్ ఓపెనింగ్ సీన్ 4 రకాలు వేయచ్చు. ఫస్ట్ రకం ఏంటంటే రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అంటే రైటర్ ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బొమ్మరిల్లు సినిమా తీసుకున్నాను అనుకోండి, మురళీమోహన్ గారు వాయిస్ ఓవర్లో ఏమని చెప్తాడు? ప్రకాష్ రాజ్ సిద్ధార్థ్ని 25 సంవత్సరాలకు వెళ్ళి తన చేయి పట్టుకొని నడిపేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, తన ఫ్రస్ట్రేషన్ అంతా అని స్టార్ట్ చేస్తాడు. అలాగే లగాన్ సినిమాలో వచ్చేసి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ వస్తుంది, దాంతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇదే రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో శివ సినిమాకి మనం ప్రొలాగ్ వేయాలంటే ఎలా చేస్తాం? ఇప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వగానే ఆ ఓపెనింగ్ సీన్ ఉండదు, ఏది ఆ రౌడీల సీన్ ఉండదు. రాదర్ దాని బదులు ఈ సీన్ పడుతుంది. ఏ సీన్ పడుతుంది అంటే శివ కాలేజ్కి పోతా ఉంటాడు. కాలేజ్కి పోతా ఉంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తుంది. తల్లిదండ్రులు తన పిల్లల్ని కాలేజ్కి పంపించి చాలా బాగా చదువుకుంటున్నారు అని అనుకుంటున్నారు, కానీ అక్కడ ఉండే పరిస్థితులు వేరే ఉన్నాయి అని స్టార్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు దాని ప్రొలాగ్ సీన్ పడ్డట్టు. ఇప్పుడు అది రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సెకండ్, ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ. హీరోనే తన కథని వాయిస్ ఓవర్లో స్టార్ట్ చేసుకుంటే దాన్ని ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొలాగ్ సీన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ ఏమంటాడు? జీవితం నీకు చూపించేస్తుంది అన్ని అని స్టార్ట్ చేస్తాడు. సో అది హీరో వాయిస్ ఓవర్ వచ్చింది కాబట్టి అది ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్. ఇప్పుడు థర్డ్ టైప్ ఏంటంటే సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొలాగ్ సీన్ వేయడం. సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొలాగ్ సీన్ ఎట్లా అంటే సైడ్ కిక్ వాళ్ళు హీరో స్టోరీ చెప్తాడు, హీరో స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప సినిమాలో కేశవ ఫస్ట్ ఎర్రచంద్రం గురించి చెప్పి తర్వాత పుష్ప గురించి స్టార్ట్ చేస్తాడు. అది సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొలాగ్ సీన్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొలాగ్ సీన్ పడ్డాం. థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొలాగ్ సీన్ ఎలా పడుతుంది? అప్పుడేం జరుగుతుంది అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ సినిమాలో హీరోకి చెప్తుంది, హీరో కానీ హీరోయిన్ కానీ మెయిన్ క్యారెక్టర్ అసలు ఇది నీ కథ అని హీరోకి చెప్పడం, అది థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అరుంధతి సినిమాలో ఆ ముస్లాం ఉంటుంది. ఆ ముస్లామ ఇది నీ కథే కదమ్మా అనేసి అనుష్కకి చెప్తుంది. అదే సీన్ స్టార్టింగ్లో పడ్డది అనుకో, రాజధాని ఆ బిల్డింగ్ షాట్ పడడం కాకుండా ఈ సీన్ పడ్డది అనుకో, అప్పుడు ప్రొలాగ్తోని ఓపెన్ చేసినట్టు అవుతుంది. సో ఇది 4 టైప్స్ ఆఫ్ ఓపెనింగ్ విత్ ప్రొలాగ్ సీన్స్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజశేఖర్. ఈ వీడియోలో అవినాష్ ప్రొలాగ్ ఓపెనింగ్ గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు నేను బొమ్మరిల్లు, టెంపర్, పుష్ప అండ్ అరుంధతి మూవీస్లోని సీన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు విజువల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రొలాగ్ ఓపెనింగ్ని సింపుల్గా చెప్పాలి అంటే అవినాష్ చెప్పినట్టు ఒక వాయిస్ ఓవర్ తోటి ఒక సినిమాలోని మొదటి సీన్ని ఓపెన్ చేయడం. అంటే అది రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, లేదా ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, లేదా సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, ఆర్ థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, ఇలా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ఒక వాయిస్ ఓవర్తో సినిమాలోని మొదటి సీన్ ఓపెన్ అయినట్లయితే దాన్ని ప్రొలాగ్ ఓపెనింగ్ అంటాము. ముందుగా మనం శివ సినిమాకి ఒకవేళ ప్రొలాగ్ ఓపెనింగ్ వేస్తే ఎలా వేయచ్చో మాట్లాడుకుందాం. శివ సినిమాకి ప్రిమైజ్ ఓపెనింగ్ వేయడం జరిగింది, అది మనం మొదటి వీడియోలో తెలుసుకున్నాం. ఒకవేళ హుక్ ఓపెనింగ్ వేస్తే ఎలా వేయచ్చు అనేది కూడా తెలుసుకున్నాం. తర్వాత ప్రెల్యూడ్ ఓపెనింగ్ ఎలా వేయచ్చు అనేది లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ శివ మూవీని ప్రొలాగ్ ఓపెనింగ్తో మొదటి సీన్ ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే రైటర్ తను రాసిన కథ యొక్క థీమ్ గురించి సినిమా యొక్క మొదటి సీన్లో తన వాయిస్ ద్వారా చెప్తే దానిని రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొలాగ్ అంటాము. ఇక్కడ రైటర్ తను రాసిన కథ యొక్క థీమ్కి సంబంధించిన విజువల్స్ని చూపిస్తూ తన వాయిస్ ద్వారా చెప్తాడు. సో ఇప్పుడు శివ మూవీ ఓపెనింగ్లో కాలేజీ వాతావరణం గురించి, అక్కడ ఉండే పరిస్థితులు, శివ ఎవరు, తన కథ ఏంటి అనేది ఒక వాయిస్ ఓవర్ ద్వారా చెప్పినట్లయితే అది రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొలాగ్ ఓపెనింగ్ అయి ఉండేది. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొలాగ్ ఓపెనింగ్. ఫస్ట్ పర్సన్ అంటే కథ ఎవరిదైతే అవుతుందో అతనే ఫస్ట్ పర్సన్ అవుతాడు. అంటే కథానాయకుడు పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. ఇక్కడ హీరో తన కథను తనే ఓపెన్ చేసి తన వాయిస్ ఓవర్తో మొదటి సీన్లో చెప్పడం ప్రారంభిస్తాడు. సో శివ ఓపెనింగ్ సీన్లో శివ తన వాయిస్ ఓవర్తో తన కథ తనే చెప్పడం స్టార్ట్ చేస్తుంటే అది ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొలాగ్ ఓపెనింగ్ అయి ఉండేది. నెక్స్ట్ సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొలాగ్ ఓపెనింగ్. సెకండ్ పర్సన్ అంటే కథలో హీరో పక్కన ఉండే ఒక క్యారెక్టర్ తన వాయిస్ ఓవర్తో హీరో కథని ప్రేక్షకులకు మొదటి సీన్లో చెప్పడం ప్రారంభిస్తే దానిని
సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొలాగ్ ఓపెనింగ్ అంటాము. సో శివ ఓపెనింగ్ సీన్ లో హీరో ఫ్రెండ్ అయిన శుభలేఖ సుధాకర్ హీరో కథని తన వాయిస్ ఓవర్ తో చెప్పడం స్టార్ట్ చేసి ఉంటే అది సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొలాగ్ ఓపెనింగ్ అయి ఉండేది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొలాగ్ ఓపెనింగ్. థర్డ్ పర్సన్ అంటే కథలో హీరోకి దూరంగా ఉన్న పాత్ర తను హీరో గురించి విన్నా లేదా చూసినా హీరో కథని హీరోకి మొదటి సీన్ లోనే చెప్పడం ప్రారంభిస్తే ఆ ఓపెనింగ్ ని థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొలాగ్ ఓపెనింగ్ అంటాము. శివ ఓపెనింగ్ సీన్ లో శివ మూవీలో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన సిఐ తోటి హీరో యొక్క కథని హీరోకే చెప్పించడం ద్వారా అది థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొలాగ్ ఓపెనింగ్ అవుతుంది. ఈ 4 పాయింట్ ఆఫ్ వ్యూలలో ఏ ఒక్క దానితో అయినా శివ మూవీ యొక్క ఓపెనింగ్ సీన్ ఓపెన్ చేసుంటే అది ప్రొలాగ్ ఓపెనింగ్ అయి ఉండేది. ఇప్పుడు బొమ్మరిల్లులోని మొదటి సీన్ చూస్తే ఒక తండ్రి కొడుకుల మధ్య మొదలయ్యే మొదటి సమస్య ఇదే. నడవాలని ఆ పిల్లాడు చేసే ప్రయత్నంలో తప్పు లేదు, పడిపోతాడేమోనని తండ్రి పడే భయంలోనూ తప్పు లేదు. కానీ 24 ఏళ్ళు వచ్చాక కూడా ఆ కుర్రాడి చేతిని ఆ తండ్రి వదలకపోతే ఈ సీన్ రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మురళీమోహన్ గారి వాయిస్ ఓవర్ తో ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే ఇది ప్రొలాగ్ ఓపెనింగ్. నెక్స్ట్ టెంపర్ సినిమాలో ఓపెనింగ్ సీన్ చూస్తే జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. అలా తీరితే గాని మనకి లైఫ్ అంటే ఏంటో అర్థం కాదు. నన్ను చూస్తేనే ఎవరో కుమ్మేశారని మీకు అర్థమవుతుంది కదా. ఇలా కుమ్మించుకోవడం నాకు కొత్తవి కాదు, చిన్నప్పుడే మొదలైంది. ఈ సీన్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ తో సినిమా ఓపెన్ అయింది. అంటే ఇది కూడా ప్రొలాగ్ ఓపెనింగ్. నెక్స్ట్ పుష్ప ఓపెనింగ్ సీన్ చూస్తే ప్రపంచం మొత్తం మీద ఎర్రచందనం దొరికే ఒకే ఒక్క చోటు శేషాచలం అడివే మన రాయలసీమ ప్రాంతం. ఇదే భూమి పైన పండే బంగారం. నిజానికి ఈ కథ ఎర్రచందనం గురించి కూడా కాదు, ఆ స్మగ్లింగ్ సిండికేట్ లో భాగమైన ఓ కూలోడు గురించే. ఈ సీన్ లో పుష్ప పక్కన ఉండే కేశవ వాయిస్ ఓవర్ తో పుష్ప కథని చెప్పించడం జరిగింది. అంటే ఇది సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇది కూడా ప్రొలాగ్ ఓపెనింగ్. ఇక లాస్ట్ వచ్చేసి థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ప్రొటాగనిస్ట్ యొక్క కథని ప్రొటాగనిస్ట్ కి వేరే వ్యక్తి చెప్పడం. థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏదైనా మూవీ ఓపెన్ చేశారా అని చూశాను, నాకు ఏది కనిపించలేదు. బట్ అరుంధతిలో ఈ సీన్ చూస్తే అసలు కోట కథ ఏంటి? అది కథ కాదమ్మా, పీడకల. ఎప్పుడు తలుచుకోకూడని పీడకల. నా కోసం చెప్పు చంద్రమ్మ, చెప్పు. నువ్వు అడుగుతున్నది నీ కదే కదమ్మా, నీ కదే. ఈ సీన్ లో అనుష్కకి గత జన్మలో అరుంధతిగా ఉన్నప్పుడు తన కథ ఏంటో తనకే మరో వ్యక్తి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఈ సీన్ ని అరుంధతి సినిమాలో మొదటి సీన్ గా వేసి ఉన్నట్లయితే సో అప్పుడు అది ప్రొలాగ్ ఓపెనింగ్ అయ్యేది. మీకు ప్రొలాగ్ ఓపెనింగ్ అంటే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అనేది కామెంట్స్ లో తెలియజేయండి. మా వీడియోస్ ద్వారా స్క్రిప్ట్ రైటింగ్ లో మీరు ఏమైనా కొత్త విషయాలు నేర్చుకున్నట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్స్లో తెలియజేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ వల్ల మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మరింత మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. 4 టైప్స్ ఆఫ్ ఓపెనింగ్స్లో ఇదే లాస్ట్ వీడియో. నెక్స్ట్ 6 టైప్స్ ఆఫ్ ఎండింగ్స్ గురించి వీడియోస్ రాబోతున్నాయి, అవి కూడా మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ.